ఓకే. ఆదివాసుల హక్కుల సంఘం తుడుదెబ్బ ఊట్నూరు ఐటీడీఏ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊట్నూరుతో పాటుగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐటీడీఏలను ముట్టడించాలంటూ కూడా పిలుపునిచ్చారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం అయితే 16 ప్రధాన డిమాండ్లు తెర మీదకి తెస్తున్నారు. అందులో ముఖ్యమైనవి ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ విడుదలైందో ఆ నోటిఫికేషన్లో 75% పోలీసుకు సంబంధించిన రిక్రూట్మెంట్లో ఆదివాసులకు ఇవ్వాలని, మరోవైపు పోడు భూములకు సంబంధించిన ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఇటు జీవో 9కు సంబంధించిన ఇబ్బందులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కవాల్ టైగర్ జోన్లో కూడా ఆదివాసులకు సంబంధించిన ఇష్యూలు కొనసాగుతున్నాయి. మనతో పాటుగా తుడుందెబ్బకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అసలు తుడుందెబ్బ ఐటీడీఏ ముట్టడికి పిలుపునివ్వడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నప్పటికీ ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగే అవకాశం ఉందంటూ బయట ప్రచారం జరుగుతుంది. ఏంటి తుడుందెబ్బ ఏం చెప్పబోతుంది? గత ప్రభుత్వం ఏదైతే ఆదివాసీ వ్యతిరేక విధానాలను అవలంబించిందో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కూడా ఆదివాసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తున్నాయి. కాబట్టి మేము గత 2 సంవత్సరాల నుండి మేము చూస్తూ వస్తున్నాం. ఏదైతే వాళ్ళ 170 చట్టాన్ని సవరించాలని చెప్పేసి గిరిజనేతరులు సుప్రీంకోర్టులో కేసు వేసింది. కాబట్టి వారిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి సుప్రీంకోర్టులో. అదేవిధంగా జీవో నంబరు 109 ఏదైతే పోలీసు ఉద్యోగ నియామకాల్లో ఉన్నదో ఈ జీవోను తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ షెడ్యూల్ ప్రాంతాల్లో దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ రెండో డిమాండ్గా ఉంది. జీఓఎంఎస్ నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలి. 170 పీసా చట్టాలను ప్రకటబందీగా అమలు చేయాలి. అదేవిధంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. దానికోసం కమిషన్ వేయాలి. ఐటీడీఏలను బలోపేతం చేస్తూ అక్కడ నిధులు చేయాలని చెప్పేసి మిగతా అనేక డిమాండ్లు ఇవాళ చెప్పడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా పండించుకోకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఆదివాసీ పెద్దలతోటి జైనూర్ సంఘటన జరిగిన తర్వాత అందరినీ అక్కడికి పిలిచి దాదాపు సుదీర్ఘంగా 2 గంటలు చర్చించి మీ సమస్యలన్నింటినీ కూడా త్వరనే పరిష్కరిస్తామని చెప్పేసి సమావేశమై వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 120 రాయి సెంటర్లు ఉంటే వాటికి ఇమీడియట్గా మీరు కట్టేయండి అని చెప్పేసి సిఎస్ శాంతికుమార్ గారికి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు ఒక రాయి సెంటర్ మంజూరు కాలేదు, ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. అదేవిధంగా ఊట్నూరులో బీఎడ్ కళాశాల ఉంది, అక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది లేరని చెప్పడంతో ఆదేశాలు ఇచ్చిండు, ఇప్పటివరకు అమలు కాలేదు. ఆదివాసులకు ఇంద్రమ్మ ఇళ్లలో ఇవాళ పూర్తిగా వివక్షత కొనసాగుతున్నది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఇవాళ బఫర్ ఏరియా కోర్ ఏరియా పేరుతోటి ఇంద్రమ్మ ఇండ్లు కట్టనియడం లేదు. టైగర్ జోన్లు ఓపెన్ కాస్ట్ల పేరుతోటి ఆదివాసులను అడవి నుండి కాల్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ హక్కుపత్రాలు 2006 అటవీకుల చట్టం ప్రకారంగా హక్కుపత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆదివాసీ నిరుద్యోగ కోసం ఏదైతే స్పెషల్ డిఎస్సి వేస్తూ ఆ ఐటీడీఏలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి శాశ్వతంగా 49 జీవోను రద్దు చేయాలి. ఇట్లా 16 డిమాండ్లు. దేశవ్యాప్తంగా ఆదివాసులపై ఒక దమనకాండ కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యంగా ఫారెస్ట్ అధికారుల రాజ్యం కొనసాగుతున్నది. దీనిపైన చర్యలు తీసుకోవాలి. కొమరంభీం కాలనీలో ఉన్నటువంటి ఆదివాసులకు పట్టాలు, నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఇట్లా 16 డిమాండ్లతోటి ఈరోజు ముట్టడి కార్యక్రమం కొనసాగుతున్నది. ఇది శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే కొనసాగుతుంది. దీనికి అందరూ కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ అధికారులు, ప్రజలు అందరూ కూడా సహకరించాలని చెప్పిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అంటే 2 సంవత్సరాల అయిపోయింది. ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలకే ఇవాళ అతిగతి లేదు ఇవాళ. ఎందుకంటే ఆదివాసీ పెద్దలను, రాయి సెంటర్లను, కుల సంఘాలను కూర్చోబెట్టుకొని ఈ విషయాలు స్పష్టంగా చెప్పిండు. ఇంకోటి ఏంటి చెప్పిండు, గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఆదివాసులపైన అక్రమ కేసులు పెట్టింది. కాబట్టి వీటన్నిటిపైన మేము కేసులు ఎత్తేస్తామని చెప్పేసి కూడా వాగ్దానం ఇచ్చిండు. కానీ ఇప్పటివరకు ఒక కేసు ఆదివాసుల మీద ఎత్తేయకపోగా ఇంకా ఆదివాసులు ఇట్లా ఏవైతే తమ హక్కుల కోసం తమ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి, జీవోలు అమలు చేయాలని చెప్పేసి, తమ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి, మాకు స్కూళ్ళు కావాలి, లేకపోతే ఒక నీళ్లు కావాలి, మాకు నిధులు కావాలి, మాకు భూములు కావాలి అడిగితే ఇవాళ ఆదివాసుల పైన కేసులు పెడుతున్నారు. ఇవాళ 500, 1000 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ ఇవాళ వేలు, లక్షలు, కోట్లు, 100 ఎకరాల భూములు కబ్జాలు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన, రాజకీయ నాయకులపైన ఎవరు కూడా కేసులు పెట్టడం లేదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఇవాళ మా పోరాటం అంతా కూడా ఆదివాసీల ఈ ప్రధాన సమస్యలను కాపాడాలి, ఈ చట్టాలను అమలు చేయాలని మేము అడుగుతున్నాం. గొంతెమ్మ కోరికలు కూడా ఏవీ లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా
మా యొక్క సమస్యలను స్పందించి పరిష్కరించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి, అదేవిధంగా ఆదివాసీ ప్రజా సంఘాలు, ఆదివాసీ సేన, అదేవిధంగా సంక్షేమ పరిషత్తు, ఏడబ్ల్యూసీ, ఆధార్ సొసైటీ, కులాం సంఘం, తోటి, ప్రధాన్, నాయకపోడి ఇట్లా అన్ని తెగలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఇలాంటి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. జల్జింగిల్ జమీన్ అంటూ దశాబ్ద కాలంగా పోరాడుతున్నారు. కానీ ఆ ఫలితాలు ఏవి దక్కినట్టుగా కనిపించడం లేదు. ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏమన్నా ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉందా? మీ వైపు ఏమన్నా మొగ్గు చూపే అవకాశం ఉందా? 2 నెలల క్రితమే మేము ఇందిరా పార్క్లో ధర్నా చేసినప్పుడు ఈ సమస్యలను పరిష్కరించాలి ఆగస్టు 9 వరకు అని చెప్పేసి, ఒకవేళ పరిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పినాం. ఆ ప్రకారంగా ఇవాళ 17 నాడు ఏటూరు నగరము, 24న ఉట్నూరు, 31న భద్రాచలం, తర్వాత సెప్టెంబర్లో మన్నూరు ఇట్లా కొనసాగుతున్నాయి. ఇవి అయిన తర్వాత కూడా సమస్యలను పరిష్కరించకపోతే ప్రజాసేవా భవన్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులతోటి ప్రజాసేవా భవన్ని కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే ప్రజాసేవా భవన్ అనే పేరుకు ఇవాళ కంచెలు తొలగించారు, కానీ అక్కడ కనీసం స్వేచ్ఛగా పోయి ఇవాళ మా యొక్క సమస్యలను చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈ సమస్యలు అయితే పరిష్కరిస్తారో లేదో తెలియదు, కానీ చెప్పడానికి పోతే ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోటి ఈరోజు మేము ఇక్కడ ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతానికైతే తొడుదెబ్బకు సంబంధించిన ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఆదివాసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో జల్జింగిల్ జమీన్కి సంబంధించిన పోరు కొనసాగుతున్న నేపథ్యంలో యువకులకు ఇప్పటికే ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. రెండోది లంబాడాలకు సంబంధించి హెచ్ జాబితా నుంచి తొలగించాలంటూ గతం నుంచి పోరాటం జరుగుతుంది. దాని మీద ముందుకు వెళ్ళిన సందర్భాలు లేవు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సంబంధించిన క్లియరెన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రభుత్వం పోరాడాలంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఒక్కటి గమనించాలి, చట్టాలను చట్టసభల్లో తయారు చేస్తారు, జీవోలను ప్రభుత్వాలు తయారు చేస్తాయి. చట్టసభల్లో తయారు చేసినటువంటి చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధికారుల పైన, ప్రభుత్వం పైన ఉంటుంది. అదేవిధంగా జీవోలను ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వాలు తీసుకొచ్చాయో వాటిని అమలు పరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఉదాహరణకు జీవో నెంబర్ 3ని తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ జీవో నెంబర్ 3 ప్లేస్లో ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 1986లో 275 జీవోను ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. 2000 సంవత్సరంలో అన్ని శాఖలకు వర్తింపజేస్తూ 100% ఏజెన్సీ ప్రాంతంలో లోకల్ షెడ్యూల్స్ గిరిజనులకే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత ఇది జీవో, ఈ జీవో మీద ఒక గిరిజనేతరుడు ఏదో వెళ్ళి దాన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఈరోజు తలుచుకుంటే మా ప్రాంతానికి ఎవరండి బాసు? మా ప్రాంతానికి గవర్నర్ గారు బాసు. మరి గవర్నర్ గారు తలుచుకుంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే మాకు ఇదో పెద్ద లెక్కన. ఈరోజు 109 జీవో పోలీసు శాఖ వాళ్ళు 75% అని చెప్పేసి మాకున్నటువంటి పర్సెంటేజ్ని బట్టి మేము అడగడం జరుగుతున్నది. అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ జీవో నెంబర్ 3నే. జీవో నెంబర్ 3 అని అంటే ఏజెన్సీలో ఒకవేళ మాకు దీన్ని అక్కడ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంది, ఈ సీలింగ్ 50%కు దాటకూడదని చెప్పేసి చెప్పినప్పుడు 50% దాటకుండా మీరు వేరే ఆల్టర్నేటివ్ ఛానల్ ఒకటి చూపించండి ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా మీరు జనరల్ చేయడం వల్ల మాకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏమవుతున్నాయి అనేది ఒకటి. రెండవది, ఈ లంబాడీ మిత్రుల విషయానికి వచ్చినప్పుడు 1976 కంటే ముందు అప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అంటే ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే వారు ఎస్టీలుగా కొనసాగారు. మన తెలంగాణ ప్రాంతంలో ఎస్టీలుగా లేరు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము ఏరియా రిస్ట్రిక్షన్ తీసేసిందో ఓవరాల్గా ఇక్కడ కంప్లీట్గా వాళ్ళను కూడా ఎస్టీలుగా కలపడం జరిగింది. ఇక్కడ మేము 2017లో మీకు అందరికీ తెలిసిన విషయమే, టోటల్గా నెట్వర్క్ మొత్తాన్ని బంద్ చేశారు. అంటే అలాంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు మళ్ళీ తీసుకురాకూడదు అని మేము చెప్పడం జరుగుతున్నది. ఈరోజు మేము ఇది ప్రారంభంగా మేము ఈరోజు చెప్పడం జరుగుతున్నది. చాలా ఇప్పుడున్నటువంటి ఏఐ టెక్నాలజీలో జీపీ చాట్ ఇదంతా వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు మా టెక్నాలజీతో మాకు రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని ఏదో చేద్దామంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధమయ్యే ఈరోజు జాతి కోసం ముందుకు వచ్చినాం. మా కళ్ళ ముందు మా జాతి మొత్తం అంతమైపోతున్నప్పుడు మేము ఎందుకు ఉండాలని? ఉదాహరణకు 170 చట్టం ఉంది. ఇది మాకైతే ఏజెన్సీ సర్టిఫికెట్కు 26 జనవరి 1950 అని చెప్పేసి చెప్పుకొచ్చినప్పుడు 170 ఎప్పుడు స్టార్ట్ అయింది? 3/2/1970 కదా. దానికంటే ముందు 1/59 ఉంది. దానికంటే ముందు 1359 అనేది ఉంది. ఈరోజు గిరిజనేతరులు ఎవరైనా మా ప్రాంతంలో ఏదైనా చెయ్యాలని అంటే 1359 ఫస్ట్ ఏదైతే ఉందో 16/11/1949 నుండి 30/11/1963 మధ్యలో ఆ సేత్వార్ పహానీలు అని ఏదైతే ఉంటుందో
ఉన్నదో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి గిరిజనేతల దగ్గర. ఈరోజు 1672 మంది 1/17 తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో వేశారు. అసలు ఈ 1672 మందికి అసలు వేసే అర్హత ఉందా అనేది ఫస్ట్ పాయింట్. ప్రభుత్వాలు దీన్ని గమనించాలి. మా రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు మాత్రమే మాకు రిజర్వేషన్. ఇప్పుడు 1900 ఇప్పుడు ఎంత 80 సంవత్సరాలు 80 దశాబ్దాలు దాటిపోయినాయి. అయినా మాకు మా యువకులంతా డిగ్రీలు పీజీలు ఇవన్నీ చదివి కూడా వీళ్ళంతా ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ఐటీడీఏ ముందు మేమొచ్చి అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఐటీడీఏని ఎందుకు ఏర్పాటు చేసిందండి? ఐటీడీఏ మా అభివృద్ధి కొరకు, మా బాగు కొరకు, మా సంక్షేమం కొరకు, మాకు ఈ ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పించడానికి చేసింది. కానీ ఈ ప్రభుత్వాధికారులు, ప్రభుత్వాలు పూర్తిగా విఫలం కావడం వల్లనే మళ్ళీ మేము ఈరోజు ఉద్యమాలు పెద్ద మొత్తంలో చేయడానికి వస్తుంది. ముఖ్యంగా మాకు లంబాడీ మిత్రులతో మేము వాళ్ళను వేరే విధంగా చెప్పడం లేదు. 1976 తర్వాత ఈ ఏరియా రిస్ట్రిక్షన్ తీసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎస్టీగా చలామణి అవుతున్నారో మా వాదన ఏంటంటే ఆర్టికల్ 342 ప్రకారం మీరు రాలేదు. వాళ్ళ ద్వారా డిబేటింగ్ కొంతవరకు అయ్యింది, కానీ అది ఎమర్జెన్సీ పీరియడ్లో అయింది. 46, 47 ఆర్డినెన్సులు ఇందిరాగాంధీ గారు జారీ చేసి వాళ్ళని ఎస్టీలుగా తీసుకొచ్చింది. కానీ ఈరోజు సభ్య సమాజం మొత్తం, ఒక ఆదివాసీ సమాజమే కాదు యావత్ సమాజం మొత్తం కూడా చూస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 34 లక్షల జనాభా వాళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని మైనార్టీ చేసి పడేసిండ్రు. మమ్మల్ని అక్కడ కోయల్ని అటు దూరం పంపేసిండ్రు. ఇక్కడ మమ్మల్ని జిల్లాల వారీగా విభజించేసి మా ప్రాంతాలను కూడా. ఇంకొకటి పెసా చట్టం విషయానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు 1996లో యాక్ట్ 40 ద్వారా అంటే 72వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటైన తర్వాత 5వ షెడ్యూల్ కొరకు 1996 అంటే 4 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చినావు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అంటే 24/3/2011లో నువ్వు జీవో నెంబర్ 66 రూపంలో తీసుకొచ్చినా కానీ గ్రామ సభలకు నువ్వు ఎక్కడ పవర్ ఇచ్చినావండి? ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాకు అన్యాయం జరిగిందండి. మేము జీవోకి మెయిల్ పెట్టినాము, మా విన్నపాలను విన్నపిస్తే కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా గ్రామ సభలకు మీరు అధికారాలు ఇస్తున్నారా? గ్రామ సభలకు అధికారాలు ఇస్తే ఈరోజు ఇక్కడ ఇంతమంది గిరిజనేతరులు అక్రమంగా వచ్చి ఇండ్లు కట్టడము, అక్రమంగా వచ్చి మా భూముల్ని ఆక్రమించడము, అక్రమంగా వచ్చి మా మహిళల మీద దాడి చేయడము, ఈ విధంగా ఇంత ఘోరమైన ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే మళ్ళీ మా కుమ్రం భీము, రామ్జీగోండు, మా బీర్సా ముండా వీళ్ళే మాకు గుర్తుకొస్తున్నారు. అందుకని చెప్పేసి మేము తెగించి ఈరోజు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. దయచేసి ప్రభుత్వాలు, గిరిజనేతర పార్టీలన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఆదివాసుల పట్ల మీరు మరొక్కసారి ఆలోచించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. లంబాడీల ఇష్యూ ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. తర్వాత ఒకవేళ మీరు తలుచుకుంటే మాకు బాగు చేయాలని అనుకుంటే మీరు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయండి. ఇప్పుడు 2017 అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కనీసం ఆలోచించలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తలేదు మా గురించి. అంటే ఎంత ఘోరం అండి ఇది. అంటే మాకు వచ్చే ఉద్యోగాలు ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ అని కొంతమంది అంటున్నారు. దీంట్లో చూసినప్పుడు కూడా 34 లక్షల మంది వాళ్ళే ఉన్నప్పుడు మేము 7-8 లక్షల మంది ఉన్నామని చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళను వాళ్ళతో పోలిస్తే మేము ఎక్కడ పోగలుగుతామండి? అందుకని చెప్పేసి మా ఆవేదన ఏంటంటే మేము తప్పకుండా మా ఉద్యమాన్ని మీరు ఎంత టెక్నాలజీని వాడినా, మీరు ఏం చేసినా గ్రామాన ప్రతి ఆదివాసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మేము మా హక్కుల పట్ల, మా చట్టాల పట్ల మాకు ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయనే దాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పి వాళ్ళను చైతన్యపరిచి మేము తప్పకుండా మరో ఒక కుమ్రం భీములాగా పెద్ద ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఇది తొడుగులకు సంబంధించి జల్ జంగిల్ జవాన్ పోరాటాలు కొనసాగుతాయి. మేము జాతి కోసం, జాతి ఐక్యత కోసం, జాతిని కాపాడుకునేందుకు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ టెక్నాలజీ యుగంలో కూడా మేము ఇంకా రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద బైఠాయించి మా హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుడుం దెబ్బకు సంబంధించిన నాయకులు. ప్రవీణ్ తో నరేష్ టీవీ 9 ఊటు.